ఒక నెల క్రితం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన అతుల్ సుభాష్ కేసు గుర్తుందా? అతుల్ సుభాష్ తనని వాళ్ళ యొక్క వైఫ్ మరియు తన ఫ్యామిలీ మెంటల్గా హెరాస్ చేస్తున్నారని ఒక 24 పేజెస్ నోట్ ఇంకా గంటకు పైగా వీడియో తీసి తన వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత హెరాస్ చేస్తున్నారో డీటెయిల్గా చెప్పి చేసుకున్నారు. ఇది జరిగి ఇప్పటికే దాదాపు 2 నెలలు కాబోతుంది. ఈ కేసులో కోర్టు ఎలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకుంది, మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తను సూసైడ్ కమిట్ చేసుకున్న 5 రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ఇంకా మరో 2 రోజుల తర్వాత వాళ్ళ వైఫ్ని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే రీసెంట్గా జనవరి 20 తారీఖున వాళ్ళ 4 ఏళ్ల బాబుని తన వైఫ్కి తిరిగి అప్పగించారు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే వీళ్ళ ఫ్యామిలీని మొదట అబెట్మెంట్ భాగంగా అరెస్ట్ చేశారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఇతను సూసైడ్ చేసుకోవడానికి ఈవిడ ఇండైరెక్ట్ గా కూడా ఎటువంటి కారణం కాదు అనే ఉద్దేశంతో వాళ్ళ కొడుకుని ఈమెకి ఇచ్చేశారు. మిగిలిన లీగల్ ప్రాసెస్ జరుగుతుంది. కానీ కొంతమంది ఒక లిటిగేషన్ వేశారు, ఈమె డౌరీ లాస్ ని మిస్యూజ్ చేస్తుంది అని. కాబట్టి ప్రస్తుతం ఉన్న డౌరీ లాస్ మీద మరికొన్ని చేంజెస్ కావాలనే ఉద్దేశంతో లిటిగేషన్ వేశారు. మరి మొత్తం ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అతుల్ సుభాష్ గారికి న్యాయం జరుగుతుందా? కమెంట్ చేయండి.